గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ఇప్పుడు డక్కన్ సిమెంట్స్ కి సంబంధించిన రోహిన్ రెడ్డి కూడా మీటింగ్ ఎగ్జాక్ట్లీ డెక్కన్ సిమెంట్స్ అనే సంస్థలో ఇప్పుడు నేను చెప్తా అండి. ఇప్పుడు మీరు అడిగిండ్రు కదా, ఎగ్జాక్ట్లీ ద కరెక్ట్ పాయింట్ ఐ టెల్ యూ. ఇది సిఎంఓ నుంచి వచ్చిన ఇది సిఎంఓ మీరు సిఎంఓ నుంచి ఎవరు ఇప్పుడన్నా మీరు చెప్పిన పేరేంటిది? రోహిన్ రెడ్డి. ఆయన ఎవరు? ముఖ్యమంత్రికి దగ్గరగా ఉంటారు. అంతేనా? పక్కన ఉంటాడా? ఆయన వచ్చి సుమంత్ ని ఏంటిది మ్యాటర్ అని అడిగాడు డెక్కన్ సిమెంట్స్ గురించి. అడిగితే రోహిన్ రెడ్డి ఆఫీస్ లా సుమంత్ ను రోహిన్ రెడ్డి కలిసి కూర్చొని మాట్లాడి డెక్కన్ సిమెంట్స్ వాళ్ళతో మాట్లాడిండ్రు. దాన్ని బెదిరించుడు అన్నారు. సరే బెదిరించుడు అంటే ఎక్స్టార్షన్ అంటే పిస్తల్ పెడితే దాంట్లో రోహిన్ రెడ్డి ఉండాలి, అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఉండాలి. కొండ మురళిని కొండా సురేఖని డిమెరిట్ చేయడానికి ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మా నాన్న వాళ్ళని మా అమ్మ వాళ్ళు చాలా కష్టపడి 40 ఏళ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు. వాళ్ళు ఎంత తొక్కాలనుకుంటే వాళ్ళు అంత పైకి ఎదుగుతారు. అనవసరంగా పెట్టుకుంటున్నారు. ఇదంతా సీఎం వేం నరేందర్ రెడ్డి అండ్ పొంగులేటి వేస్తున్నారు. నేను క్లియర్ గా చెప్తున్నాను. సీఎం ఇప్పుడు నాకు ఎక్స్టార్షన్ కేసులో వారి దగ్గర పిస్తల్ దొరికింది అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన లెటర్ కంప్లైంట్ మాకు కావాలి, మేము చూడాలి. అది ఒకవేళ ఇచ్చిండ్రు అని అనుకో, అప్పుడు రోహిన్ రెడ్డి కూడా పార్ట్నరే కదా. రోహిన్ రెడ్డి కూడా అక్కడనే ఉన్నాడు కదా. రోహిన్ రెడ్డి పోవాలి. రోహిన్ రెడ్డి అంతకుముందు ఎక్కడ ఉన్నాడు? సీఎం ఆఫీస్ లో ఉన్నాడు కదా. మొత్తం అందరి డేటాలు దిద్దాం. ఫోన్లు నలుగురికి అయితే ఒక దగ్గర దొరుకుతాయి కదా. సుమంత్ది ఎవరు రోహిన్ రెడ్డిది ప్లస్ డెక్కన్ సిమెంట్స్ ఉంది ఒక దగ్గరనే దొరుకుతుంది. అంతకు ముందు రోహిన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో దొరుకుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఆయన వస్తే మాట్లాడడం కాదు సార్. ఈజ్ ఆర్ స్టాఫ్ మాకైతే తెలియాలి కదా. మరి ఆయన రమ్మనాల్సింది ఉంది కదా. మీరెందుకు వచ్చింది? స్కూల్ మీద మనుషులను పెట్టుడు మాకు లేదా మీలాగా చెప్పేటోళ్ళు టాటా సుమోలల్లో ఏపీ విశేషకుడు ఏంటి దేనికి ఆయన ఏం చేసిండని? అరే ఏం చేసింది సార్? ఒకటి చూపించినాక పిలుస్తాం, లేకపోతే ఎట్లా పిలుస్తాం? ఒకటి చూపియండి, తర్వాత పిలుస్తాం కదా. చూపియండి, చూపిస్తాం వీడియో. సో ఆర్ఎల్స్ నాకు ఆడియో అనిపించండి, వీడియో చూపించండి. ఏదన్నా ఆయన మీద ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా సార్, ఇంతమంది అయితే ఉన్నారు కదా, చేయండి. మేమైతే చిన్నప్పటి నుంచి పోలీసు వాళ్ళతో లేకుండా తెలియదు కదా సార్. వీళ్ళందరూ అయితే పోలీసు వాళ్ళే కదా, మీ వాళ్ళే కదా. మాట్లాడియండి. మరి ఇక పోలీసు వాళ్ళని పెట్టుకోండు. రాత్రి 2 గంటలకి వాని అపార్ట్మెంట్ పోలీసు వాళ్ళని పెట్టుడు, చేసింగ్లు చేసుడు. ఏంటిది? ఏడుంటున్నాం సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటున్నామా లేకపోతే వేరే గవర్నమెంట్ ఉంటున్నామా? ఎట్లా కనిపిస్తున్నాం సార్? చూసి వస్తున్నాం లేదు. యూ హ్యావ్ కమ్ టు మై హౌస్. నా ఇంటికి నువ్వు మఫ్తీలు వచ్చినావు. ఇక్కడికి మఫ్తీలు వచ్చి నేను మీరు అని పిలుస్తున్నా. ఇంకా నేను ఇంకా నువ్వు అని పిలవాలి. నిన్ను యూనిఫామ్ వేసుకొని వస్తే మీరు అని పిలుస్తా. మఫ్తీలు వచ్చినావు కాబట్టి నేను అయినా మీరు అని పిలుస్తాను మిమ్మల్ని. మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, నేను అట్లా మాట్లాడలేను సార్. ఈ మూల మీద మనుషులను పెట్టుడు, ఆ మూల మీద మనుషులను పెట్టుడు కరెక్ట్ కాదు. అది ఎందుకు పిలుస్తున్నారో అడగండి, నేను అప్పుడు పిలుస్తావాన్ని. ఇవన్నీ మీకు ఫోన్ చేయండి, నేను ఉంటా ఇక్కడ. ఎంతసేపైనా పర్లేదు ఉంటా సార్. చేయండి, 2 చేయండి సార్. కూడా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్
డిస్క్రిప్షన్లో ఉంది.